నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్నటి ఎమ్మెల్సీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ 5 స్థానాలకి ఎమ్మెల్యే కోటా స్థాయి దీనికి పడుతున్నాయని, దానికి సంబంధించి పేర్లు కూడా ఆల్మోస్ట్ ఏవేవో ఖరారైనట్లు. అందులో అయితే 2 స్థానాలు కన్ఫామ్ అనుకున్నాము. ఎవరు అంటే నాగబాబు గారు ఒకరు, తర్వాత పిఠాపురం నుంచేమో వర్మ గారి పేరు, మిగతా ఎవరు ఏమన్నా ఉంటాయి అనుకుంటే అందరూ అలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాగబాబు గారి పేరు అయితే ఉంది, కానీ వర్మ గారి పేరు వినిపించట్లేదు. కొత్తగా ఇంకా వేరే ఊహించిన పేర్లు వచ్చేసాయి అందులోకి. కావలి గ్రీష్మ అని, బీటీ నాయుడు అని, ఇలాంటి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదంతా బహుశా లోకేష్ గారి టీం కావచ్చు. సో ఆయనకి ముందు నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారని అన్నారో, ఆయన్ని దగ్గరుండి గెలిపించాలి, తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ ఎప్పుడు ఏదైతే ఓపెన్ అవుతుందో దానికి నోటిఫికేషన్ అప్పుడు మీకే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారని టాక్. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి 3-4 సార్లు దీనికి సంబంధించి అయినా కూడా ఆయనకు ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు. ఆయనేమో అలా కాస్త మౌనంగానే ఉన్న. ఈసారి ఇంటర్నల్ టాక్ ఏంటంటే, నేను ఇంత కష్టపడి ఇదంతా చేశాను పార్టీ కోసము, కానీ ఏదో డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అన్నట్లుగా వినిపించింది టాక్. మరి ఎందుకు ఇప్పుడు కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు? అంతమంది ఊహించిన వర్మ గారికి ఇవ్వకపోవడానికి కారణం బహుశా పవన్ కళ్యాణ్ గారు ఏంటారు. అసలు ఆయనే కనుక అలా ఏ రకంగా రీజన్ అయినా కానీ ఆయనకే దెబ్బ కదా. మళ్ళీ దెబ్బ అంటే, ఇప్పుడు వర్మ గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత పిఠాపురంలో న్యాచురల్గానే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్న పవర్ఫుల్ నాయకులు ఒకరు. ఆయనకి సహజంగానే అక్కడ పలుకుబడి పెరుగుతుంది. పిఠాపురంలో ఆయన గట్టి ఇదిగా నాయకుడుగా ఇంకా మారుతారు. అంటే ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇంకేదైనా ఇచ్చే మినిస్ట్రీలోకి తీసుకోవడం అలాంటిది ఏమైనా జరిగితే, అంటే తీసుకోరనుకోండి, పిఠాపురం నుంచి ఇద్దరు కాలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారు? అయ్యా, వర్మ గారి మీదే నా గెలుపు అంతా ఆధారపడింది, ఆయన చేతుల్లో పెట్టేశాను నా గెలుపు, ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో అది మేము చేస్తాము అని ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు. లేదా వీడియో ఉంది కదా ఎన్నికల సభలో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వర్మ గారు ఇప్పుడు మనం పొత్తుల్లో భాగంగా మనం త్యాగాలు చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు మనం, ఎందుకంటే మనం కూటమి ధర్మంలో ఉన్నాము కాబట్టి వర్మ గారికి ఫస్ట్ ప్రియారిటీలో ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు, నేను క్షత్రియులకు ఏదో చేయాలని కూడా అనుకుంటున్నాను అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దాని అర్థం ఏమిటి? ఎమ్మెల్సీ తీసుకొని ఆయన్ని మినిస్ట్రీలోకి కూడా తీసుకుంటామేమో అని ఒక అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడేమో వర్మ గారికి లేదు, ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ లేదు, ఏమీ లేదు వర్మ గారికి. వర్మ గారే కాదు కదా, వర్మ గారు మనం టాప్ లిస్ట్లో పెట్టుకున్నాం. న్యాయంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా? వర్మ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కోసం సీటు వదిలేశాడు. వర్మ గారు ఖచ్చితంగా గెలిచుండేవాడు. జగన్ వ్యతిరేక గాలి లేకపోయినా ఈసారి పిఠాపురంలో వర్మ గెలిచుండేవాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఫౌండేషన్ అట్టుంది, అక్కడ బలం ఉంది. ఇప్పుడేంటి, ఆయన కోసం పవన్ కళ్యాణ్ సిఫార్సు చేసి ఉండాలి. ఏమని? అయ్యా చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఆ రోజు మీరు మాటిచ్చారు, మా కోసం వర్మ గారు త్యాగం చేశారు, తెలుగుదేశం కార్యకర్తలందరూ నా కోసం నా జెండా ఎత్తుకుని, జనసేన ఎత్తుకుని ప్రచారం చేశారు, ఓట్లు వేయించారు, మరి ఫస్ట్ ప్రియారిటీ వర్మ గారికే కదా మనం ఇవాళ ఏ లెక్కను చూసినా అని ఆయన ఉండాలి. ఆయనేమన్నారు కూల్గా, ఆయన మాట ఏమో వర్మ గారికి, పదవేమో అన్నగారికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే నైతికతతో ఆలోచిస్తే కనుక ఆయన ఎలా అయినా పట్టుబట్టి నాగబాబు గారి విషయం పక్కన పెట్టినా వర్మ గారికి ఇప్పించాల్సిందే. అంటే అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే అప్పుడు కదా, పోటీకి ముందు. కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడరనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ అవసరాల కొద్దీ ఇన్స్టెంట్గా ఏమైనా చెప్తారు, ఎన్నైనా చెప్తారు. ఆ రోజు పథకాలకు కూడా ఏం చెప్పారు? ఇప్పుడు పథకాల సబ్జెక్టు కాకపోయినా ఆర్టీసీ బస్సులు ఎక్కంగానే మేము చంద్రన్న ఇచ్చాడు మాకు అని చెప్పండి కండక్టర్కి అన్నాడా లేదా? ఎన్నాళ్ళైంది? 9 నెలలు దాటిపోయింది. అదేం అట్లాంటివి ఎన్నో చెప్తారు ఆయన. వర్మ గారికే కాదు, చాలామంది ఆశా జీవులు ఉన్నారు కదా. మనం టాప్ పేర్లో ఏమి వినిపించాయి? బుద్ధా వెంకన్న గారు, మన వంగవీటి రాధా, దేవినేని ఉమ, ఇలా యనమల రామకృష్ణుడు, ఎన్ని పేర్లు వినిపించాయి. టాప్ ఖచ్చితంగా వస్తుందనుకున్న వర్మకే రాలేదు. ఇక బుద్ధా వెంకన్న, వంగవీటి రాధా, దేవినేని ఉమ వాళ్ళ ప్రస్తావనే లేదు. యనమల రామకృష్ణుడు గారి ఇంట్లో అన్ని పదవులన్నీ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఆయన గీకిపోయినా ఏమి నష్టమేం లేదు. అఫ్కోర్స్ ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, స్పీకర్గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకప్పుడు కాపాడిన వ్యక్తి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు విడిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి యనమల రామకృష్ణుడు గారే కదా అప్పుడంతా మొత్తం నడిపింది. కాబట్టి ఆయనకు ఆ లెక్కను చూస్తే ఇవ్వాలి సీనియర్ రాజకీయ నాయకుడు. కానీ ఆయన ఇంట్లో అందరికీ పదవులు ఉన్నాయి. ఆయన వియ్యంకుడు ఉన్నాడు,
కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, అందరూ పదవుల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అందరికి లేవా పదవులు 4 ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లో కూడా అంటే మనం ఏం చెప్పలేము. పార్టీ నాయకుడు, పార్టీనే అయింది కాబట్టి మనం ఏమనలేము. ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడయ్యా, దేవుడు ఒక్కొక్కసారి మనకు పరీక్షలు పెడతాడు అని ఏదో చెప్పారు ఆయన, సినిమాటిక్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పరీక్షలే పెడతారు, రిజల్ట్ ఇవ్వరు, అయినా తెలియదు ఆ విషయం బుద్ధా వెంకన్న గారికి. సరే ఇప్పుడు ఇచ్చిన ముగ్గురు గురించి మనం మాట్లాడుకుందాం. సరే ఇవ్వని వాళ్ళు వదిలేండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీకు గుర్తు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆయన మొదటి గవర్నమెంట్లో చాలామంది మేము మినిస్టర్లు అయిపోతాం అనుకున్నప్పుడు ఆయన ఎవరు ఊహకందని వాళ్ళందరికీ మినిస్టర్లు ఇచ్చాడు. వాళ్ళు అంత ముందు ఎవరికి తెలియదు, అంత తర్వాత కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి ప్రత్యేక లక్షణం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అంటే మీరు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్పెక్టేషన్లో ఏమాత్రము లేని పేర్లు వచ్చి కూర్చుంటాయడ. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. లాస్ట్ మినిట్ వరకు వచ్చేసింది మాకు వచ్చింది అనుకుంటా ఉంటారు. తీరా చూస్తే ఆ పేర్లన్నీ ఆశ్చర్యకరంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి కావలి గ్రీష్మాకి ఇచ్చారు. అమ్మాయి ఏమిటి, అంతకుముందు ఏదో చైర్మన్ ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. పోనీ అమ్మాయి ఏమిటి, సీనియర్ రాజకీయ నాయకురాలా లేదా తెలుగుదేశానికి ఒక పట్టుబట్టి ఏమైనా చేశారా? ప్రతిభాభారతి గారు కుమార్తె కావచ్చు, వారసత్వం ఉండొచ్చు. ఆమె ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి ముందు తొడగొట్టి జగన్ని, వైసీపీని, నాయకులందరినీ తిట్టింది. ఆమె ఏమని తిట్టింది, నా కొడకల్లారా అనే పెద్ద పదం వాడేసింది. వైసీపీ వాళ్ళు తిడితేనేమో తిట్లు బూతులు, మీరు తిడితేనేమో అది పౌరుషం, సవాలు. మరి తిట్లు తిట్టే వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు? ఎమ్మెల్సీ ఒక కార్పొరేషన్ చైర్మన్ మీరే కదా తిట్లకంతా వ్యతిరేకమని జనాలందరినీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అంటే జనానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఓహో, చంద్రబాబు నాయుడు గారి ముందు వైసీపీ వాళ్లకు తొడగొట్టి సవాళ్ళు చేసి పచ్చి బూతులు తిడితే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. పని చేస్తే ప్రియారిటీ కాదు, తెలుగుదేశం జెండా మోస్తే ప్రియారిటీ కాదు. అవసరం వచ్చినప్పుడు మనం ఘోరంగా తిట్టగలిగి ఉండాలి. జగన్ గారు చేసిన పొరపాటు ఏంది, తన పార్టీలో ఇష్టం వచ్చినట్లు తిడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయలేక అదంతా కూడా జగన్ గారికి ఆమోదమే అనే ఒక మెసేజ్ పోవడం వల్ల జనంలో ఒక రకమైన విరక్తి వచ్చింది. ఏమిరా ఇది ఇట్లా తిట్టుకుంటున్నారు వీళ్ళని మీరు గమనించండి. తిట్లు తిట్టే వాళ్ళని ఒక్కరిని కూడా గెలిపించలేదు, పిచ్చిగా మెజారిటీతో ఓడించేశారు. మరి రేపు తెలుగుదేశం పార్టీ ఏ రకమైన మెసేజ్లు ఇవ్వబోతా ఉంది? తిట్లు తిట్టే వాళ్ళకి మేము ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాము అని చెప్పదలుచుకుంది. ఒక ఉదాహరణ. రెండోది, ఆయన బీద రవిచంద్ర నెల్లూరు నుంచి ఎప్పుడో ఉన్నారు. ఆయన కుటుంబంలో వైసీపీ వైపు వెళ్ళినా కూడా ఆయన తెలుగుదేశానికి విధేయంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. నాయుడు గారు, బీటీ నాయుడు గారు కర్నూలులో ముందు 2 సార్లు ఓడిపోయారు, ఆయనకి ఇచ్చారు. ఈ 3 పేర్లలో వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఇది సామాజిక సమతుల్యత అంటున్నారు. ఆయన ఏమిటంటే ఆయన బీసీ, బీద రవిచంద్ర గారు బీసీ, ఈయనేమో బోయ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఏదో చెప్తున్నారు. నిజానికి సామాజిక సమతుల్యత ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి జనాల్లో ఏదో ఉంటుంది. జనమంతా ఏమనుకున్నారు, వర్మ గారికి ఈసారి గ్యారంటీగా ఇస్తారని తెలుగుదేశంలో అందరూ కాకుండా మామూలుగా రాజకీయాలు అబ్జర్వ్ చేసేవాళ్ళు కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆయన నష్టపోయాడు. ఒక రకంగా తన సీటును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఇక రాజకీయ భవిష్యత్తు ఏముంది, మళ్ళీ అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణే పోటీ చేస్తాడు. అప్పుడేమిటి ఈయన పరిస్థితి అంటే ఈయన శాశ్వతంగా ఆ నియోజకవర్గాన్ని వదులుకొని కొత్త నియోజకవర్గాన్ని ఎత్తుక్కోవాలి. మరి ఎవరి పట్లయితే ఎంతో కొంత న్యాయం ఉంటుందో వాళ్ళకి మీరు న్యాయం చేయలేదు. జనం ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. జీవీ రెడ్డి గారు, అయ్యా మీరు మొత్తం ఫైబర్ నెట్లో తినేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు ప్రజాధనం అంతా వేస్ట్ అవుతుంది అంటే అతనికి మీరు న్యాయం చేయలేదు. కానీ జనం ఆయన పక్కన ఉన్నారు, గమనించండి మీరు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ జీవీ రెడ్డి జెన్యూన్ అని ఒక ఇది ఉంది. అట్లనే వర్మ గారి మీద కూడా అదే ఉంది. వర్మ గారు జెన్యూను, వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు అనేది ఉంది. ఇవన్నీ కూడా జనంలో మెసేజెస్ పోతూ ఉంటాయి. ఈ మెసేజెస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చేది నేను సామాజిక సమతుల్యత అది చేసేసాను ఇది చేసేసాను. పోయినసారి జగన్ గారు ఏమన్నారు, నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీలు అన్నారు, అన్నీ ఓడిచేశారు ఆయన్ని. మరి ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేశాను, నేను ఎప్పటి నుంచో అగ్రవర్ణాలు పోటీ చేస్తున్న చోట నేను బీసీలను పోటీ పెట్టాను, సోషల్ ఇంజనీరింగ్ చేశాను, ఇక్కడ ఫలానా యాదవుల జనాభా ఎక్కువ ఉంది, ఫలానా బోయ వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, ఇట్లేవో లెక్కలేశాడు ఆయన. ఏ లెక్క పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? అప్పటికే వైసీపీ మీద కోపం ఉంది. మీ సామాజిక సమతుల్యత ఇవన్నీ వర్కౌట్ కావు. ఏమిటి సామాజిక సమతుల్యత అంటే, ఇప్పుడు ఒక బీసీలో ఒక బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి మీరు కార్పొరేషన్ చైర్మనో లేదా ఎమ్మెల్సీనో మంత్రి ఇచ్చారు. ఆ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. కానీ మీరు చెప్పే
ఆ బీసీలను వాళ్ళు ఏం అప్లిఫ్ట్ చేస్తున్నారు? బీసీలను అప్లిఫ్ట్ చేయడమే నిజమైతే మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదవులు ఇస్తూనే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఇప్పటికీ కూడా బీసీలుగానే ఎందుకు ఉన్నారు? మరి వాళ్ళు ముందుకు వచ్చేయాలి కదా. ముందుకు ఎందుకు రాలేదంటే ఒక వర్గానికి అది ఉపయోగపడదు, ఒక కుటుంబానికి, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే అది ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏదో సామాజిక సమతుల్యత పలానా కులానికి ఇచ్చేస్తే ఆ కులం వాళ్ళు అందరూ పొలోమని ఓట్లు వేసేస్తారు అనే ఒక భ్రమంలో ఉంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు. అది కొంతవరకే నిజము, కులం అనేది పనిచేస్తుంది అనేది కొంతవరకే నిజం. కానీ జనం చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియంది ఏం కాదు, ఎందుకంటే ఆయన రిపీటెడ్గా గెలవడం అట్లే ఉంది, ఓడిపోవడం అట్లే ఉంది కదా. ఎన్నిసార్లు ఓడిపోయాడు ఆయన? ఏదేదో చేసేస్తున్నా, అద్భుతాలు చేసేస్తున్నా అంటానే ఉంటాడు, కానీ నెక్స్ట్ టైం ఓడిపోతాడు ఆయన. ఎందుకు ఓడిపోతాడు? మీరు చెప్పిన సామాజిక సమతుల్యత, మీరు చెప్పిన బీసీ అప్లిఫ్ట్మెంట్, మీరు చెప్పిన ఇవన్నీ కూడా వర్కౌట్ అయినప్పుడు మీరు ఎందుకు ఓడిపోతున్నారు ఆ నియోజకవర్గాల్లో? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన. ఎందుకంటే పార్టీ కోసము హోల్ హార్టెడ్గా పనిచేసి ఏమైనా సరే సూసైడ్ స్క్వాడ్ లాగా పనిచేసే వాళ్ళందరినీ పక్కన పెడతాడు ఆయన. ఎందుకు పక్కన పెడతాడంటే వాళ్ళు ఎదగడం ఆయనకి ఇష్టం ఉండదు. పిఠాపురంలో వర్మ అనే ఆయనకి పదవి ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్కి పోటీగా ఉంటాడు అనేది పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. మీకేమిటి? మీరు తెలుగుదేశం కదా, ఆయనే కదా ఇంతకాలం జెండా మోసింది మీ పార్టీని. మరి మీరు ఎందుకు ఆయన గుర్తించారు? బుద్ధా వెంకన్న సూసైడ్ స్క్వాడ్ కదా మీకు, ఆయనకి ఏం గుర్తింపు లేదు. ఆయన ఏదో ఈరోజు నా దేవుడు అది ఇది అంటున్నారు. దేవినేని ఉమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎట్లా కొట్లాడాడు ఆయన? వీళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి కదా ఏదో ఒక రూపం. అంటే ఇంకా టైం ఉంది కదా, 4 ఏళ్ళు ఉంది, నెక్స్ట్ టైం 27కి వచ్చి ఎమ్మెల్సీల్లో ఇస్తాను ఇలా చెప్తూ ఉంటారు. ఆయన తెమల్చరు. బిటి నాయుడు, బీద రవిచంద్రని ఆయన ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ అర్థం చేసుకోవచ్చు, కానీ అమ్మాయికి ఇవ్వడం మాత్రం తెలుగుదేశం వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంటే మనం కూడా తిట్టాలి, వీళ్ళు తిట్టిన తిట్లన్నీ కూడా ఏం తక్కువేం లేవు తెలుగుదేశం వాళ్ళు తిట్టిన తిట్లు. కాకపోతే వైసీపీ వాళ్ళు తిట్టిన తిట్లను హైలైట్ చేసి వాళ్ళు పచ్చి బూతులు మాడుతున్నారు, వాళ్ళకి అసలు మంచి మర్యాద లేదనేది విపరీతంగా హైలైట్ కావడం వల్ల వాళ్ళు నష్టపోయారు. వీళ్ళు మాత్రం ఏం తక్కువ తిట్టారు? అమ్మాయి వీడియో ఉంది కదా, ఏం మాట్లాడింది అమ్మాయి? పచ్చి పచ్చి తిట్లే కదా. అంటే వీళ్ళు మాట్లాడినంత ఇది కాకపోయినా అమ్మాయి తిట్టింది కూడా తిట్లే కదా. మరి తిట్లు తిట్టే వాళ్ళకి మీరు 2 పదవులు ఎట్లు ఇస్తారు? మీరు అసలు ఏం చెప్తున్నారు? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పద్ధతిగా ఉండకపోతే మేము ఊరుకోము, మంచి మర్యాద ఉండాలి రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ ఉండాలి, ఇవన్నీ చెప్పారు కదా మీరు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు మరి వర్మ ఎలిజిబుల్ క్యాండిడేటా, గ్రీష్మ ఎలిజిబుల్ క్యాండిడేటా అన్నప్పుడు ఏ పేరు వస్తుంది? ఏంటంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ సామాజిక సమతుల్యత ఏదో చెప్తారు, మళ్ళీ అదో పాట ఎత్తుకుంటారు. ఏం సామాజిక సమతుల్యత ఏముంది? వాళ్ళ కుటుంబంలో 7 ఏళ్ల తరబడి పదవులు ఉన్నాయి కదా వాళ్ళకి. పద్మావతి గారు స్పీకరు, ఎన్ని చేశారు ఆమె? మళ్ళీ మీరు బాగా డబ్బులున్న కుటుంబాలకే ఇస్తున్నారు, కింది వాళ్ళని ఎప్పుడు అప్లిఫ్ట్ చేస్తారు మీరు? రాజకీయాల్లో ఎప్పటికీ చేయరు మీరు, ఉరికి చెప్తూ ఉంటారు అంతే. బాగా డబ్బులున్న కుటుంబాన్ని సామాజిక సమతుల్యత పేరుతో పైకి తీసుకురావడం వల్ల ఆ సామాజిక వర్గానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు మీరు? దీంట్లో ఇంకొకటి కీలకమైనది ఏమిటంటే రెడ్లు అనేవాళ్ళు ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియకో రెడ్ల సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటున్నాడు ఆయన. అది ఆయనకి రాజకీయాలు విపరీతమైన నష్టం చేస్తుంది పోను పోను. తర్వాత ఏవో సమీకరణలు ఏమన్నా ఇప్పుడు కాకపోయినా తర్వాత 9 నెలలకే మనం ఒక్క ఎమ్మెల్సీకే జడ్జిమెంట్ చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే అట్లుంటుంది. అక్కడ ఎవరు ఎదగరు, ఉంటారు అంతా పార్టీలో, ఎవరు కూడా తోక కత్తిరిస్తూ అంటూ ఉంటారే. ఆయన ఎవరు ఎక్కువ ఏం చేస్తారో డౌట్ వచ్చినా తోక కత్తిరించేస్తాడు. మొత్తానికి ఎమ్మెల్సీ దీనికి ఎవరైతే ఎన్నికవుతారు, ఎవరైతే పేర్లు వినిపిస్తాయనుకున్నా అది కాకుండా కొత్త వినిపించాయి. మరి తర్వాత వాళ్ళందరినీ బుజ్జగించే పనులు ఇవన్నీ ఎట్లా చేసుకుంటారు అనేది ఇంకా టీడీపీ. బుజ్జగించేది ఎవరు బుజ్జగించారు? చంద్రబాబు నాయుడు గారు ఏం ఫోన్ చేయలేదు వీళ్ళు ఎవరికి కూడా. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఇట్లా ఈ సమీకరణల వల్ల మేము ఇవ్వలేకపోయాము, చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పమన్నారని ఏదో చెప్పారు ఆయన. అంటే ఏమన్నా ఎవరి నుంచి అన్నా కొంచెం వ్యతిరేకతగా వినిపిస్తే అప్పుడు సర్ది చెప్తారు కదా. వ్యతిరేకత లేకుండా ఎట్లుంటుంది? బయట పడకపోవచ్చు, ఎందుకంటే 4 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, మీకు ఎట్లా బయట పడతారు ఎవరు కూడా? సోము వీర్రాజు గారికి ఇచ్చారు బీజేపీ, సరే బీజేపీ వాళ్ళు ఇష్టం అనుకోండి అది. ఇక్కడేమో నాగబాబు గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదేదో చెప్పారు కదా. ఇప్పుడు అన్నకి మీరు ఎట్లు ఇచ్చుకున్నారు అంటే ఏం చెప్తారు? ఆయన మీది కుటుంబ పాలనే కదా. దానికి ఇప్పటి వరకు కౌంటర్ రాలేదు. అప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు కానీ కౌంటర్ రాలేదు. మీరు ఎన్ని మాటలు చెప్పారు? నా జనసేన పార్టీ విధానాలని అవని ఇవని ఏమేమో చెప్పారు కదా. ఏమేమో చెప్పిన వాళ్ళు మొదట వచ్చిన అవకాశాన్ని మీరు అన్నకి ఇస్తే ఎట్లా?
మీ జనసేన నుంచి చాలామంది ఉన్నారు కదా ఎక్స్పెక్టెడ్ పీపుల్. Hmm. అంటే నాగబాబు గారు ఎలిజిబుల్ కాదంటే ఎలిజిబుల్ కావచ్చు, కానీ మీ అన్నే కదా అంటారు, ఎవరైనా మీ అన్నకి ఇచ్చుకున్నారనే కదా అంటారు. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.